రోగం వచ్చింది, అమ్మో నాకు ఇదంట, వదినా నీకు తెలుసా నాకు ఈ రిపోర్ట్ వచ్చింది, నాకు ఇదంట, చెప్పు ఊరు మొత్తం చెప్పి సావు. ఎందుకంటే నువ్వు ఎంతమందికి అయితే చెబితే వాళ్ళందరూ కుక్కలను పిలుస్తారు. అంటే రిపోర్ట్ చూపించారు, వామ్మ వదిన ఇదా. అప్పుడు నీకేమైంది? ఇంకా ఆ మనిషికి నువ్వు కనపడ్డప్పుడు జాలీగా చూస్తుంటుంది పాపం, ఇంక పోయిద్దాం జాలీగా చూస్తుంటే ఆ జాలి చూపులకి 6 నెలలకు పోయావు, నువ్వు 2 నెలలుగా చేస్తావు. దేవునికి స్తోత్రం. ఎవరు జాలి కావాలి నీకు? ఏసై జాలదు. ఆయనకి చెప్పు, రిపోర్ట్ ఉంటే ఆయనకి చూపించు, అప్పు ఉంటే ఆయనకి చెప్పు, మనసు నలిగితే ఆయనకి చెప్పు, ఆయన భరోసా ఇస్తాడు. ప్రశాంతంగా ఉండు. ఆయన చెప్పిన ఆజ్ఞ కన్నా ఉండు. అమ్మో నేను సంతోషంగా ఉండకపోతే ఆజ్ఞ మీరినట్టు అయితే ఏసై ఊరుకోడు, కోప్పడతాడని ఆ మాట కోసమన్నా హ్యాపీగా ఉండమ్మా, నీకు దండం పెడతా. ఆయన ఆజ్ఞగా తీసుకొని అన్న నవ్వు తమ్ముడు, కత్త నవ్వు తమ్ముడు, ప్రశాంతంగా ఉండు తమ్ముడు, కత్త ఇగిలిచ్చు తమ్ముడు, జనాల ముందు కూడా కత్త నవ్వుతా తిరుగు తమ్ముడు, నీకు దండం పెడతా. ఎందుకు తమ్ముడు తుమ్మల్లో పొద్దు పెట్టినట్టు పెడతా మొహం, ఎప్పుడు తుమా పెడతావు ఎందుకు తమ్ముడు? కథ చిరునవ్వు నవ్వు తమ్ముడు, దేవుడిని బట్టి భరోసా చూపించు తమ్ముడు.